ఇక కాసేపట్లో సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రితో సినీ పెద్దలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మా అసోసియేషన్ ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నుంచి 36 మంది హాజరు కానున్నారు. వారిలో నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ హాజరు కానున్నారు. ఇక హీరోల నుంచి వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ కమాండ్ కంట్రోల్ కి చేరుకున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి హాజరు కానున్నారు. ఇక ఈ భేటీలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై వారు ఏం చెప్పబోతున్నారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అదేవిధంగా రాయితీలు, సౌకర్యాలపై సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించనున్నారు. కాగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత సినీ ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వ వైఖరి మారింది. కాసేపట్లో సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రితో సినీ పెద్దలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మా అసోసియేషన్ ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నుంచి 36 మంది హాజరు కానున్నారు. వారిలో నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ హాజరు కానున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఫిలిం రిపోర్టర్ కృష్ణప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కృష్ణప్రసాద్, చెప్పండి, మరి కాసేపట్లో అయితే సీఎం రేవంత్ తో అయితే సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇది తాజా పరిణామాలతో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులు మరికొద్ది సేపట్లో కలవబోతుండ్రు. అయితే ఇప్పటికే ఆల్రెడీ కమాండ్ కంట్రోల్ కి సినీ ప్రముఖులు అందరూ చేరుకుంటూ ఇటు ఇండస్ట్రీ హీరోలైన కానీ దర్శక నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ సంబంధించిన వాళ్ళు, డిస్ట్రిబ్యూట్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు ఇప్పుడే కమాండ్ కంట్రోల్ రూమ్ కి వచ్చి ఉన్నారు. అయితే మరి కొద్దిసేపట్లో ఎవరైతే ఉన్నారో మినిస్టర్లు కానీ, సీఎం కానీ, ముఖ్యమంత్రి కానీ మరి కొద్దిసేపట్లో వీళ్ళతో చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ తాజా పరిణామాల దృష్టిలో మాత్రం చూసుకుంటే మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై వాళ్ళు సీఎం కి వెల్లడించే అవకాశం అయితే ఉన్నది. అయితే ఇప్పుడు ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన తర్వాత జరిగిన సంఘటనలో మాత్రం చూస్తే మాత్రం ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు అంటూ మరియు టికెట్ ధరలు పెంచబోమంటూ సీఎం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పరిణామాలపై ఇప్పుడు వీళ్ళంతా కలిసి సీఎంతో చర్చించి అసలు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో మాత్రం ఇండస్ట్రీ టికెట్ల విషయంలో కానీ, బెనిఫిట్ షోల విషయంలో కానీ, అయితే ఇండస్ట్రీలో జరుగుతున్న కొద్దిగా కార్యక్రమాలపై కూడా వాళ్ళు సీఎం కి వివరించే అవకాశం ఉంది. అయితే సీఎం కూడా వీళ్ళకి సానుకూలంగా స్పందించి ఎలాంటి సహకారాలు కూడా తమ చేస్తామంటూ కూడా వివరించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ కార్యక్రమం, ఈ మీటింగ్ కి మాత్రం చిరంజీవి అయితే హాజరు కాదు. ఆయన వేరే షూటింగ్ లో ఉండటం వల్ల చిరంజీవి హాజరు కాదు. దాని తరఫున మాత్రం నాగార్జున, వెంకటేష్, ఇట్లా మన కిరణ్ అబ్బవరం, నితిన్ గానీ, వరుణ్ తేజ్ గానీ వీళ్ళందరూ ఆల్రెడీ ఇక్కడ ఆ సమావేశానికి అయితే వచ్చారు. అయితే నిర్మాతల్లో మాత్రం అల్లు అర్జున్ ఎవరైతే పుష్ప నిర్మాతలు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇదంతా దిల్ రాజు ఎఫ్టీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో మాత్రం ఈ మీటింగ్ మాత్రం జరుగుతుంది. అయితే ఒక పెద్ద పాత్రలో మాత్రం దిల్ రాజు ఇప్పుడు పోషిస్తున్నాడు. అయితే రేపు వచ్చే రానున్న సినిమా ఇండస్ట్రీ అయితే ఈ అవార్డు విషయంలో కానీ ఏదైనా తెలంగాణలో మాత్రం ఇంకా సినిమా అభివృద్ధి అనేది చేస్తాము, ఇంకా మీ ప్రభుత్వంతో కానీ ఇటు సినిమా ఇండస్ట్రీలు కానీ ఎప్పుడు పరస్పర సంబంధాలు మాత్రం కొనసాగిస్తామంటూ కూడా ఇండస్ట్రీ పెద్దలు సీఎం కి వివరించడం జరుగుతుంది. అయితే రేపు ఈ కొంతమంది వస్తున్న మాటలు చూస్తే మాత్రం ఇప్పుడు రేపు తెలంగాణ నుండి ఆంధ్రాకి షిఫ్ట్ అవుతున్నందుకు వస్తున్న మాటలు కూడా వాళ్ళు పూర్తి విరుద్ధంగా ఉంది అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అయితే ఎక్కడికి పోదు, తెలంగాణలో ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటుంది సినిమా ఇండస్ట్రీ, ఎక్కడికి తరలిపోదు, అలాంటి మాటలు కూడా నమ్మొద్దు అంటూ కూడా వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ మినిస్టర్లు కానీ ఎవరికైనా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ అంశంలో కూడా మరి కీలకంగా ఈ విషయం మాత్రం చోటు చేసుకునే అవకాశం అయితే ఉన్నది. అలాగే కృష్ణప్రసాద్, బెనిఫిట్ షోస్ గురించి, అటు టికెట్ల గురించి అవి పెంచకపోయినా కానీ కలెక్షన్ల గురించి వీళ్ళు ఏం మాట్లాడనున్నారు? అయితే ఇప్పుడు ఉన్న
ఈ ఈ సందర్భంలో మాత్రం ఇప్పుడు బెనిఫిట్ షోలు అయినా ఏదైనా సరే కానీ ఉన్న మాత్రం వాళ్ళు గవర్నమెంట్ నుండి ప్రతిపాదన మాత్రం మార్నింగ్ షోలు మాత్రమే ఇవ్వనట్టుగా మనకు సమాచారం చేస్తారు. అయితే మిడ్ నైట్ షోలు మాత్రం ఉన్నా కూడా ఏదైనా ఒక షో వరకే, ఎక్కడైనా ఒక దాదాపు ఒక షో వరకే ఇవ్వనట్టు. అది లేకపోతే అది ఒక షో నైట్ ఇస్తారా లేకపోతే మార్నింగ్ షో 6 గంటల నుండి ఇస్తారా అనేది కూడా ఈ చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతి షో విషయం మాత్రం ఇన్ని రోజులు ఇప్పుడు పుష్ప విషయాలు మాత్రం 15 రోజులు పెంచుకునే అవకాశం అయితే వాళ్ళు కాదు. అయితే అట్లా కాకుండా ఒక 2-3 రోజుల వరకే 2-3 రోజుల వరకే ఈ అవకాశం ఇస్తారా లేకపోతే ఒక టికెట్ ధర సరైన ధరనే నిర్ణయిస్తానంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ కు ఒక ధర మరి మల్టీప్లెక్స్ ఒక ధర అన్నట్టు కూడా వ్యవహారం అయితే ఉంది. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఒకటే రేటు ఏదైనా మల్టీప్లెక్స్ అయినా సింగిల్ స్క్రీన్ కైనా ఒకటే ధర నిర్ణయించే అవకాశం కూడా ప్రభుత్వం తీసుకుంటుందా లేకపోతే ఈ నిర్మాతలు కోరుకున్నట్టుగా కొద్దిగా పెంచే అవకాశం కల్పిస్తారా అన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ థ్యాంక్ యూ కృష్ణ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.